హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ ఐష్కే నైట్ అఫీషియల్. అండ్ ఇక్కడ ఏంటంటే సెకండ్ డే మేము మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళామన్నమాట. అండ్ ఫస్ట్ డే వీడియో అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, మీరు చూడలేదంటే ప్లీజ్ టు వాచ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ ఇక్కడ ఏంటంటే సెకండ్ డే మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసాము. అండ్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. సో మేము ఎలా ప్లాన్ చేసాము అంటే యాక్చువల్లీ డే వన్నే మేము మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ చేయాల్సింది విజిటింగ్, బట్ కుదరలేదు. ఎందుకంటే మాకు అక్కడ దర్శనం లేట్ అవ్వడం వల్ల సెకండ్ డే విజిట్ చేసామన్నమాట. సో మీకు కూడా ఇలాగే అవుతుంది. యాక్చువల్లీ టూర్స్కి వెళ్తే ఎక్కడైనా మనం ఏదైనా ప్లాన్ చేస్తే అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు బికాస్ ఆఫ్ టైం షార్టేజ్. అంటే ఇప్పుడు మనం అనుకునే దానికన్నా ఇప్పుడు దర్శనానికి అదంతా కూడా ఎక్కువ టైం పడితే అదంతా మన కంట్రోల్లో లేదు కాబట్టి లేట్ అయిపోయింది. సో డే 2 విజిటింగ్ అయితే మైసూర్ ప్యాలెస్. అండ్ ఇక్కడ చూడండి, అసలు మైసూర్ ప్యాలెస్ ది వెరీ ఫేమస్ వెల్ నోన్ ప్యాలెస్ ఇన్ ది కర్ణాటక. అండ్ ఇది వచ్చేసి మనం యాక్చువల్లీ అంబా విల్లాస్ ప్యాలెస్ అని కూడా అంటారు. నేను ప్యాలెస్ గురించి హిస్టరీ చెక్ చేస్తూ ఉంటే, అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఒడియా డైనస్టీ ఇల్లు అండ్ ఇప్పుడు ప్యాలెస్గా మారింది. అండ్ ఇక్కడ ఒక్కొక్క పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్ కానివ్వండి, ఈ గ్యాలరీ అంతా కూడా ది బెస్ట్. అండ్ ఇది చూస్తున్నారా, ఒరిజినల్, ఇది బుల్ లేకపోతే యాకో నాకు తెలీదు. సో ఇదంతా ఒరిజినల్ మ్యూజియంగా కన్వర్ట్ చేశారు ఇప్పుడు ఈ ప్యాలెస్ని అంతా కూడా. అండ్ దిస్ ఈజ్ వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, వెడ్డింగ్ హాల్, దర్బార్ హాల్. సో బెస్ట్ ప్లేస్ నిజంగా మైసూర్ ప్యాలెస్. అండ్ అట్లీస్ట్ మినిమం ఒక 3 to 5 అవర్స్ విజిటింగ్ టైం పడుతుంది మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ కవర్ చేయడానికి. నేను ప్యాలెస్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ప్యాలెస్ సివిల్ ఇంజనీర్ వచ్చేసి బీపీ రాఘవులు నాయుడు అని. సో ఓకే, నాయుడు కదా అనేసి నేను ఏదో ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఈ సీలింగ్ హైలైట్స్ చూడండి మీరు. అసలు నిజంగా ఈ రూఫ్ ఆర్ట్ వర్క్ కానివ్వండి, నిజంగా లైక్ ఈ ఆర్కిటెక్చర్ ఏమైతే ఉందో ది బెస్ట్. అసలు అలాంటి టైంలోనూ వాళ్ళకి ఎంత మంచి ఐడియాస్ వచ్చిందో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటి ఈ మైసూర్ ప్యాలెస్లో అంటే గోల్డెన్ రాయల్ ఎలిఫెంట్ థ్రోన్ అనమాట. ఆ థ్రోన్ వచ్చేసి 84 kgs ఉంటుందంట, 24 క్యారెట్ గోల్డ్. నిజంగా అసలు వర్త్ ఆఫ్ వాచింగ్ ప్యాలెస్ మైసూర్కి వెళ్తే మాత్రం. అలా ప్యాలెస్ కంప్లీట్ చేసుకుని మేమైతే నెక్స్ట్ జూకి వెళ్ళిపోయామన్నమాట. సో డే 2లో మేము కవర్ చేయగలిగేది జస్ట్ ప్యాలెస్ అండ్ జూ అంతే. సో జూలో కూడా యాక్చువల్లీ 4 అవర్స్ పట్టింది. అండ్ జూ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్. సో జూకి యాక్చువల్లీ కెమెరా తీసుకెళ్తే మాత్రం 100 రూపీస్. అండ్ మేమేమనుకున్నాము నడవడానికి అవ్వదు, అట్లీస్ట్ బ్యాటరీ వెహికల్కి వెళ్తాము అంటే పర్ పర్సన్ బ్యాటరీ వెహికల్కి 150 రూపీస్ అన్నారు. ఇంకా వద్దులే నడుద్దాము అనేసి, ఇంకా క్లైమేట్ కూడా బాగుంది సరే అనేసి ఇంకా నడుచుకుంటూ 4 అవర్స్ పట్టింది, అన్నీ చూసాము. అండ్ ఇక్కడ నాకు ఇష్టమైన మాత్రమే కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేశాను. ఎందుకంటే ఫ్యూచర్లో నేను నా వ్లాగ్ని చూసుకుంటే కూడా నాకు ఈ మెమొరీస్ అనేవి ఉంటాయి. ఇంకా నార్మల్ బర్డ్స్ అవన్నీ కూడా నేను తీయలేదు, జస్ట్ చీతా, లయన్, ఇంకా చింపాంజీ అండ్ జిరాఫీ అవన్నీ మాత్రమే నేను క్లిప్స్ క్యాప్చర్ చేశాను నేను. అండ్ నేను యాక్చువల్లీ ఎక్కడ కనపడిన వీడియోలు, ఎందుకంటే వీడియో క్యాప్చర్ చేసింది నేనే అండ్ వ్లాగ్ చేయాలి అని నేను చేయలేదు, బట్ నాకు మెమొరీగా ఉన్ని అనేసి నేను క్యాప్చర్ చేసి యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను. అట్లీస్ట్ నాకే ఎప్పుడైనా కావాలంటే చూసుకుంటాను అనేసి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ లెపర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అండ్ వీటి కోసం ఎంత పెద్ద ప్లేసెస్ అసలు, వీటన్నిటి కోసం నేను అదే అనుకున్నా, మనం ఉండే ఇల్లులు కూడా ఎంత చిన్నవి, బట్ దీనికోసం ఎంత పెద్ద ప్లేసెస్ కదా అనేసి. ది బెస్ట్ జూ అనొచ్చు యాక్చువల్లీ మేము విజిట్ చేసింది. అండ్ తిరుపతిలో ఒకసారి సఫారీ వెళ్ళాము, అది కూడా మంచి ఎక్స్పీరియన్సే. అండ్ ఇంకా మైసూర్లో ఏమేమి ప్లేసెస్ మీరు కవర్ చేయొచ్చు అనుకుంటే దీనికన్నా ఇంకా ఫిలోమినా చర్చ్ ఉంటుంది, చాముండి హిల్స్ ప్రతి వారు వెళ్తే విజిట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ బృందావన్ గార్డెన్స్, ఇంకా జిఆర్ఎస్ పార్క్, ఇంకా చాలా ఉన్నాయి. మేము జిఆర్ఎస్ ప్లాన్ చేసాం కానీ వెళ్ళలేదు. బట్ జిఆర్ఎస్ యాక్చువల్లీ ఎందుకు వెళ్ళలేదు అంటే ఇట్ ఈజ్ ఆఫ్ 1600 కాస్ట్. సో సేమ్ ప్రైస్ మనం ఒక 8 మెంబర్స్ ఉన్నాం, 8 మెంబర్స్కి 1600 అంటే అదంతా కౌంట్ చేసి మేము యాక్చువల్లీ వేరే ప్లాన్ చేసాము. అది మీకు అప్కమింగ్ వీడియోలో తెలుస్తుంది ఎక్కడికి ప్లాన్ చేసాము ఏంటి అనేసి. అండ్ ఇక్కడ చూడండి, ఇదేదో పిచ్చి కోతిలా ఉంది, నేనైతే క్యాప్చర్ చేశాను యూనిక్గా అనిపించి. మేము టీస్ చేస్తున్నాం అనమాట, వెంకట్ చిన్నారి నువ్వే చూడండి రా అనేసి. అండ్ ఇక్కడ ఈ చింపాంజీ చూడండి అసలు ఎన్ని చేష్టాలు చేస్తుందో అనేసి. అండ్ ఇవన్నీ కొన్ని క్యూట్ మూమెంట్స్ అనిపించి నేను క్యాప్చర్ చేశాను, దట్స్ ఇట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్.
అండ్ ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నా ఈ వ్లాగ్లో అంటే మైసూర్లో ఫేమస్ ఏంటి అని అంటే మైసూర్ సిల్క్ శారీ అండ్ శాండల్ పౌడర్, మైసూర్ పాక్ అండ్ ఓల్డ్ హనుమంతు పలావ్, ది ఫేమస్ హనుమంతు పలావ్ అండ్ మైసూర్ మసాలా దోశ. ఇవన్నిట్లో మేము యాక్చువల్లీ సిల్క్ శారీ తీసుకున్నాం అనమాట, మైసూర్ సిల్క్ శారీ అండ్ ఆల్సో శాండల్ పౌడర్ తీసుకున్నాము మేము. అండ్ ఇంకోటి ఏంటంటే హనుమంతు పలావ్ విజిట్ చేసేసి మేమైతే బెస్ట్ పలావ్ మంచిగా వాయించామన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ ట్రైడ్ మైసూర్ మసాలా దోశ. మీరు ఇవన్నీ కూడా ట్రై చేశారా మైసూర్కి వెళ్తే? డూ కమెంట్. అండ్ బెస్ట్ టైం టు విజిట్ మైసూర్ ఏంటి అంటే అక్టోబర్ టు ఫిబ్రవరిలో మంచి టైం యాక్చువల్లీ. మంచిగా విజిట్ చేస్తే లైక్ వ్యూ అంటే ఏంటంటారు, నేచర్, సిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. సో మేమైతే లైక్ ఏప్రిల్ ఎండింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఏమంటారు హ్యూమిడిటీ ఎక్కువగానే ఉన్నింది అక్కడ కూడా. అండ్ మేము మే 1 అంటే మే డే లైక్ ఎంప్లాయీస్కి అంతా హాలిడే అనేసి అలా ప్లాన్ చేసుకొని బయలుదేరాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే డీర్, ఐ థింక్ ఫాక్స్ ఏమో, బట్ ఇదేంటో నార్మల్ కుక్కలాగా ఉంది. వెంకట్ అయితే కామెడీ చేస్తున్నాడు, నార్మల్ కుక్కల్ని తెచ్చి మమ్మల్ని ఫాక్స్ అని ఫూల్ చేస్తున్నారేమో అనేసి. బట్ చూడండి వాటి కోసం అసలు ఎంత ప్లేస్ ఉందో అనేసి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎస్ ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఇక్కడ చూడండి అసలు రాశి రాశి జింకలు, వా ఫస్ట్ టైం నేనైతే చూసింది. మేము ఇప్పటి వరకు చెప్పాలంటే ఎక్కడ ట్రిప్స్కే వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తే కూడా తిరుపతి అంతే. బట్ ఈ టైం మైసూర్కి వచ్చాం కాబట్టి మాకేమో కొంచెం డిఫరెంట్గా అన్నీ అయినా కూడా మాకు తిరుపతి వ్యూ లైక్ ఆ మూమెంట్సే గుర్తొస్తాయి అనమాట, అక్కడ చూసిన జింకలు అవి ఇవి అనేసి. అండ్ ఇవన్నీ చాలా ఓల్డ్ ఎలిఫెంట్స్ అనమాట. అండ్ మైసూర్ దసరా వెరీ ఫేమస్ ఫెస్టివల్, అప్పుడు విజిట్ చేయాలి ఇక్కడ ఎవరైనా కూడా. సో ఇంకా ఇక్కడ నుంచి అలాగే కొన్ని కొన్ని మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసేసి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ నాకు ఎవరో అడిగారు, అదేంటంటే మేము ఇక్కడ మైసూర్లో ఏదైతే రూమ్ చేసాం కదా అది 1800 అనమాట. వెరీ లైక్ వర్త్ కాదు, బట్ మంచిగా ప్రీ ప్లాన్ ఉంటే చేయొచ్చు. మాది అన్ప్లాన్డ్ కాబట్టి ఏదో నార్మల్గా గడిచిపోయింది. అండ్ ఇట్ వాజ్ హెవీ బడ్జెట్ మాది. నేను బడ్జెట్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. సో అంతే, దాని తర్వాత మేమైతే మైసూర్ షాపింగ్కి వెళ్ళి ఇంకా అంత షాపింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్ బయలుదేరామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ డే 2 ఆఫ్ మైసూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.